ప్రతిక్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. తెలంగాణ రాష్ట్రంపై బీజేపీ కాంగ్రెస్ పార్టీలో సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నాయని, తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన ఘనత టీఆర్ఎస్ పార్టీదేనని, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్దే అని టీఆర్ఎస్ పాలమూరు ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ రాష్ట్ర పరిస్థితి ఏ విధంగా ఉండేదో మనకందరికీ తెలుసునని, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యమ స్ఫూర్తితో తెలంగాణను సాధించి నేడు తెలంగాణ అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సోమవారం జడ్చలలో బీఆర్ఎస్ పార్లమెంటు ఎన్నికల సన్నాహక సభలో ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. రాష్ట్ర ఆవిర్భావం తదుపరి సీఎంగా కేసీఆర్ తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా నిలిపారని ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఒక్క హామీ తప్ప దేన్ని కూడా అమలు పరచకలేకపోయారని, ప్రజలను మభ్యపెట్టి మోసం చేస్తున్నారని ఆయన అన్నారు. కేసీఆర్ అమలుపరిచిన పథకాల వల్ల పేద ప్రజలు సంతోషంగా జీవించారని, దళిత అభ్యున్నతి కోసం దళిత బంధు ప్రవేశపెడితే కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత ప్రభుత్వం దళితులను విస్మరించాలని అన్నారు. 2024లోనే అతిపెద్ద జోగా అభివర్ణించేలా పాలమూరు రంగారెడ్డి మేమంటే మేము తెచ్చామని భాజపా కాంగ్రెస్లు చెప్పుకుంటున్నామని ఆయన తెలిపారు. తెలంగాణ రైతాంగం బియ్యం కొనమని మేము అభ్యర్థిస్తే నిర్దాక్షిణ్యంగా తిరస్కరించిన చరిత్ర బీజేపీ ప్రభుత్వందేనని ఆయన అన్నారు. నల్ల చట్టాలను తీసుకొచ్చి 750 మంది ప్రాణాలు పోవడానికి భాజపా కారణమైతే కేసీఆర్ ఆ రైతుల కుటుంబాలని ఆదుకున్నారన్నారు. భాజపా కాంగ్రెస్ సభ్యులు రాష్ట్ర సమస్యల మీద మాట్లాడిన సందర్భమే లేదు. మేము మాత్రం రాష్ట్రానికి సంబంధించిన ఎన్నో సమస్యల్ని పార్లమెంటులో ప్రస్తావించామన్నారు. వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని లూటీ చేసిన, దొంగల రుణాలను మాఫీ చేసిన చరిత్ర కేంద్ర ప్రభుత్వానిదన్నారు. రాష్ట్రానికి సంబంధించిన సమస్యలన్నిటినీ పార్లమెంటులో ప్రస్తావించాలంటే భారత రాష్ట్ర సమితి అభ్యర్థులని భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని, నేను స్థానిక మీ బిడ్డనని నన్ను ఆశీర్వదించి భారీ మెజార్టీతో గెలిపించాలని మన్నె శ్రీనివాస్ రెడ్డి కోరారు. ఇంతవరకు ఒక్క రూపాయి లేదు. ప్రతి దళితుడికి ఈరోజు దళితులు ఎప్పుడు ఇదే విధంగా ఉండాలా, దళితులు ఇదే బీదరికంగా ఉండాలని చెప్పి మన కేసీఆర్ గారు 10 లక్షలు ప్రకటించాడు. చాలా మందికి, వేల మందికి ఇవ్వడం జరిగింది. ఇంకా కూడా దాదాపు గవర్నమెంట్ పోయే ముందు 1,03,000 ప్రొసీడింగ్స్ కూడా దళితులకు ఇవ్వడం జరిగింది. మరి ఎక్కడున్నది నీ పరిపాలన? ఎక్కడున్నది మా కేసీఆర్ గారి యొక్క పరిపాలన? ఎక్కడున్నది? అదేవిధంగా ఈరోజు దళిత బంధును చిన్నగా చూసిన నాయకులు ఈరోజు ఈ విధంగా ఏం మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు అనే ఒక వాస్తవాన్ని గమనించాలి. కేసీఆర్ గారు చేసిండా, చేయలేదా? ఈరోజు ఒట్లు ఈరోజు గవర్నమెంట్ కొని పైసలు రావడం గతంలో ఏ విధంగా ఉంటుండే. మనం వ్యవసాయం చేసినామంటే ఒట్లు అమ్ముకోవడానికి కూడా పెద్ద నానా హంగామా ఉంటుంది. అటువంటి పరిస్థితిలో ఈరోజు మన కేసీఆర్ గారు అన్ని వెసులుబాటు కల్పించి అటు రైతు బంధు ఇచ్చుకోము, మళ్ళీ ఒక్క రూపాయి ఖర్చు లేకుండా మన పంటలు పండించుకోము, 24 గంటల కరెంటు కానీ ఇచ్చి ఈరోజు ఎంత గొప్ప మనకు పరిపాలన అందించాడో ఒక్కవారి గుణమే చేసుకుని ఆలోచన చేసుకోండి. ఇప్పుడు ఎక్కడ రైతు బంధు అడిగితే చెప్పు తీసుకొని కొడతామంటున్నారు కాంగ్రెస్ ఏదైతే మంత్రులు. ఎంత నీచమైన ఆలోచనో, ఎంత దుర్మార్గమైన ఆలోచనో ఒక్కవారు ఆలోచన చేసుకోండి. ఇంకొక విషయం, పెద్ద జోక్ ఈరోజు 2024 జోక్ ఏంటంటే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు, మేము తెచ్చామంటారు. బీజేపీ వాళ్ళు వచ్చి మేము తెచ్చామంటారు. ఒక పాలెల పంచాయతీ దాకా వాళ్ళు ఈరోజు పెట్టుకుంటున్నారు. ఇలా ప్రజలకు మేము ఏం చేస్తాం ఓట్లేస్తే అని మాట్లాడండి. కానీ మీ పాలెల పంచాయతీలు జనాలు చూసి నవ్వుకుంటున్నారు. అది ముఖ్యంగా ఆలోచన చేసుకోవాలి. కేసీఆర్ ప్రభుత్వమే మనకు అన్ని రకాలుగా చేసింది. ఇలా ప్రాజెక్టులు కానీ, కరెంటు కానీ, నీళ్లు కానీ, పంటలు పండించే పంటలు కొనడం కానీ ఇవన్నీ చేసింది. ఇంకొకటి చెప్తున్నా, ఈరోజు ఇప్పటిదాకా లక్ష్మణ చెప్పింది రాముని మొక్కుదాం, బీజేపీని తొక్కుదాం. దానికి కూడా నీకు ఎగ్జాంపుల్ చెప్తా, క్లారిఫికేషన్ ఇస్తాను. ఎందుకంటే ఈరోజు దేశం మొత్తం అక్షంతలు పంపించుండు. ఎవరు? నరేంద్ర మోడీ గారు. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు అక్షంతలు పంపించారు. ఈ మన తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు 63 లక్షల మెట్రిక్ టన్నుల ఉన్న ధాన్యాన్ని ఈ ఫలాల వల్ల, కరెంటు వల్ల, ఈ మంచి గొప్ప ప్రాజెక్టుల వల్ల ఈరోజు నీళ్ళిచ్చి దాదాపు 3 కోట్ల మెట్రిక్ టన్నులకు తీసుకుపోయిన గొప్ప నాయకుడు మన కేసీఆర్ గారు. వాళ్ళు అక్షంతలు పంపిస్తే కేసీఆర్ గారు అన్నానికి, దేశానికి అన్నం పంపించారు. అది నిజమా కాదా అని ఒక్కసారి ఆలోచన చేసుకోండి. గతంలో తెలంగాణ పరిస్థితి ఏ విధంగా ఉంటుండే, మన ముఖ్యమంత్రి గారు పోరాడి తెచ్చుకున్న తెలంగాణ మన యొక్క ప్రజల యొక్క
కులాల వారిగా కాదు, రైతులు ఎన్ని కష్టాలు పడి నాశనం ఏదైతే ఆత్మహత్యలు చేసుకొని అటువంటి బుగ్గిపాలైన తెలంగాణను ఈ రోజు పచ్చగా చేసిండు. అది నిజమా కాదా అని ఒక్కసారి ఆలోచించుకోండి. ఈరోజు లేనిపోని హామీలు, ఎందుకంటే మేము వచ్చేయలేదు పోయేలేదు, చూద్దాం ఒక గోళీ వేసి చూద్దాం అంటే గోళీలకు మోసపోయినాం మనం. బాగా ఆలోచించుకోండి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎలక్షన్లు అయిపోతే గుడ్ బై, మొత్తం పథకాలన్నిటికీ ఖచ్చితంగా గుడ్ బై చెప్తుంది. చూస్తున్నాం. ఈరోజు గతంలో ఉండే మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎప్పుడు చూసినా కాన్స్టిట్యూన్సీలో మీరు ఎప్పుడు ఎక్కడ చూసినా ప్రతి ఫంక్షన్లకు వచ్చి మీ అందరూ నుండి ఈ సమస్యను తెచ్చేది. ఇప్పుడు ఎవరు కనుమరుగైపోయారు. ప్రభుత్వం ఉన్నదా లేదా అనే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు కేసీఆర్ గారి యొక్క పరిపాలన వల్ల మనం ఈరోజు అభివృద్ధి చెందినమా లేదా అని ఒక్కసారి ఆలోచన చేసుకోండి. ఎన్ని పథకాలు చేసింది. ఈరోజు చిన్న పిల్లకాడ నుంచి చనిపోయే ముసలి వరకు ఈరోజు ప్రభుత్వం సొమ్ము మనం అందరికి అనుభవించినాం. దీన్ని గమనించి ఈరోజు అదేవిధంగా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం 6 పథకాలు హామీలు ఇచ్చిందో అది ఈరోజు చెల్లని పత్రాలుగా మారిపోయినాయి. ఒక్కసారి ఆలోచన చేసుకోండి. రైతు బంధు లేనే లేదు. అదేవిధంగా ప్రతి ఏదైతే ఖరీఫ్ పంటకే బోనస్ ఇస్తామని చెప్పింది, ప్రతి కింటాకి 500 రూపాయలు, అది ఇంతవరకు లేదు. అదేవిధంగా కళ్యాణ లక్ష్మి, అది షాదీ ముబారక్ 2 మాయమైపోయినాయి. మళ్ళా ఏమన్నాడు, ప్రతి ఆడపడుచుకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ తో పాటు ఒక తులం బంగారం ఇస్తాను. ఎక్కడుందే? ఎక్కడ? మనసున్న నాయకుడు మన కేసీఆర్ గారు, మనందరినీ గుండెల్లో పెట్టుకొని చూసిన నాయకుడు కేసీఆర్ గారు. వాళ్ళు హృదయం లేని నాయకులు. ఈరోజు బీజేపీ వాళ్ళు కానీ ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు కానీ ఒకవేళ మన పిల్లల పైన ప్రేమ ఉంటే, పెళ్లిళ్ళయ్యే ఆడ చిన్న పాప పిల్లల పైన ప్రేమ ఉంటే కనీసం ఇతరమ్మన్నా ఇచ్చే సోయి ఉండాలి రేవంత్ రెడ్డి గారికి. ఒక్కసారి మీరు బాగా ఆలోచన చేసుకోండి. బీద ప్రజలు ఎంత కష్టపడి వాళ్ళు ఈరోజు కేసీఆర్ గారు ఇచ్చిన పథకాల వల్ల, కళ్యాణ లక్ష్మి వల్ల ఆ సాధించిండు అని చెప్పి ప్రేమ ఉంటుండే. దానికి తోడు మరి గొప్ప నాయకుడు అని చెప్పుకుంటున్నావు. ఈరోజు కేసీఆర్ గారు ఏమి చేయలేదని మాట్లాడుతున్నారు. ఇలా మరి ఏమైంది? కనీసం పిల్లకని తులం బంగారం అని ఇస్తున్నావా? అదేవిధంగా ఇంట్లో ప్రతి ఆడపిల్లకు ముసళ్ళకు పెన్షన్లే కాకుండా పెన్షన్ 4000 అన్నావు. ఇంట్లో ఉండే ప్రతి స్త్రీకి ఇలా మహాలక్ష్మి స్కీమ్ ద్వారా 2500 రూపాయలు ఇస్తున్నావు. ఎక్కడున్నది అనేది? నీ హృదయం ఎక్కడున్నది? నీ లీడర్షిప్ ఎక్కడున్నది? ఈరోజు గొప్ప గొప్ప హామీలు ఇచ్చి ఇలా ఓట్లు వేయించుకున్నావు. ఎన్ని పథకాలు ఉన్నాయి ఈరోజు. అదేవిధంగా ఇలా మన కేసీఆర్ గారు దళిత బంధు ఇచ్చిండు గొప్పగా, అదేవిధంగా బీసీ బంధు ఇచ్చిండు.